మేము అందులో ఫలభరితులమగుటకై కృప దయచేయండి. ఆ యొక్క ప్రేమలో జీవించుటకై ఒక్కొక్కరిని మమ్మల్ని బలపరచమని ఆయన పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు తెలియచేస్తున్నా తండ్రి. మీ పాదాల చెంత సాగిలపడి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం మార్క్స్ వార్త 13వ అధ్యాయం మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 13:33వ వచనం చదువుదాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంగ్లీష్ లో కూడా చదువుతారా సిస్టర్? టేక్ హీడ్, వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. For you know not when the time is. హల్లెలూయా. ఇది యాక్చువల్గా ఎందుకు ఇది పరిశుద్ధ లేఖనంలో ముందు వచనాలు కింది వచనాలు చూస్తే క్రీస్తు రాకడ ఎప్పుడో తెలీదు, దేవుని కుమారుడు మనుష్య కుమారుడికే తెలియదు అని చెప్తూ, కానీ మీరు జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులని ఆయనతో అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సమయము ఆ గడి ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడుడి ఇంగ్లీష్లో టేక్ హీడ్ అని ఉన్నది. జాగ్రత్త పడుడి అనేదానికి ఇంగ్లీష్లో టేక్ హీడ్ అనేదాన్ని ఈ వచనాలు నేను ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ చూసిన నేను. జాగ్రత్త పడుడి అంటే ఏకాగ్రత కలిగి ఉండండి అని అర్థం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలి? జాగ్రత్త పడుడి అంటున్నాడు దేవుడు. ఏ విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ప్రపంచమంతా గడగడలాడుతున్నారు, అవునా కదా? ఇప్పుడు తెలంగాణ మన రాష్ట్రంలో కూడా నిన్నటి రోజున అనుకుంటా మన ముఖ్యమంత్రి స్కూల్స్ పబ్లిక్ ప్లేసెస్ మొత్తం బంద్ చేయాలని చెప్పేసింది. అవునా కదా అండి? అంటే చూడండి, ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చింది. ఇది వైరస్, ఇది అనుకోకుండా వచ్చింది, కానీ దేశాన్ని ప్రపంచాన్నే వణికిస్తూ ఉన్నది. ప్రపంచాన్ని ఎంతమంది చనిపోయినరో కూడా సరిగా లెక్కలు చెప్పలేం మనం, లెక్కలు చెప్పలేం మనం. మనకి పేపర్లో న్యూస్లో చూపిస్తుండొచ్చు 2000 మంది 3000 మంది అని, కానీ అది సరైన లెక్క అని నేను అసలు అనుకోను. కానీ ఇంకొకటి ఏంటిదంటే ఆ వ్యాధి ఎక్కడి నుంచి ఎందువల్ల వచ్చిందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఇక్కడ చూడండి, దేవుడు కూడా అంటున్నాడు ఆయన రాకడకు ముందు. మత్తయి సువార్తలో కూడా మనం 23, 24 అధ్యాయాల్లో కూడా చదివితే, లూకా సువార్త 23, 24 అధ్యాయాలు చదువుకుంటూ వస్తే యేసు ప్రభు ఏం చెప్పిండు? నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. చూడండి ఒక్కసారి మనం మత్తయి సువార్త ఈ వచనం చదువుదాం. 24:8 చదవండి. 6 నుంచి చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతారా సిస్టర్? And you shall hear of wars and rumors of wars. See that you be not troubled, for all these things must come to pass, but the end is not yet. For nation shall rise against nations, and kingdom against kingdom, and there shall be famines and pestilences. చూడండి, పెస్టిలెన్సెస్ తెలుగులో మిస్ అయింది. పెస్టిలెన్సెస్ అనే మాటకి తెలుగులో లేదు. పెస్టిలెన్సెస్ అంటే తెగుళ్ళు. Famines, pestilences and earthquakes in diverse places. రాసుకోండి అక్కడ, లేకపోతే తెలుగులో అక్కడ రాసుకోండి. పెస్టిలెన్సెస్ అంటే తెగుళ్ళు, అంటే మహమ్మారి వ్యాధులు. మనం ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి 10 తెగుళ్ళు దేవుడు పంపించి ఉన్నాడు. అటువంటి తెగుళ్ళు అంటే ఇవి ప్రభు రాకడకు ముందు ఇవన్నీ సంభవించవలసి ఉన్నదని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. కానీ ఏమంటున్నాడు? మీరు కలవరపడొద్దు.
యూ షుడ్ నాట్ బి ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్. మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, పిరికితనం ఉండొద్దు మీరు. కానీ మీరు జాగ్రత్త కలిగి, అంటే జాగ్రత్త కలిగి అన్నాడంటే నేను చెప్తున్నాను, నేను అది ఆ వర్డ్కి మీనింగ్స్ వెతికిన, నేను ఏమేమి మీనింగ్స్ ఉన్నాయి అనేది. నాకు అన్నిటిలో కూడా ఇంకొక ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్స్ బీ డిలిజెంట్ అని ఉంటుంది. డిలిజెంట్ అంటే ఏకాగ్రత కలిగి ఉండాలి. మనం దేనిపైన ఏకాగ్రత కలిగి ఉండాలా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ పిలుపులో, మన కొరకు ఉద్దేశించినటువంటి ఆ జీవితంలో మనం దేవునిపైనే ఏకాగ్రత కలిగి ఉండాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అన్నీ బంద్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. నిన్న డేవిడ్ బ్రదర్ వాళ్ళ అన్న కొడుకుతో మాట్లాడినాం, యుఎస్లో ఉంటాడు, మాట్లాడినాం. ఆ పిల్లోడు చెప్తున్నాడు, అన్ని ఆఫీసెస్ క్లోజ్, 1 month ఇంట్లో నుంచే పని చేయమంటున్నారు, కంప్యూటర్ మా ల్యాప్టాప్లో నుంచే పని చేయమంటున్నారు. ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసారు. ఒకవేళ అమెరికన్ సిటిజన్స్ వేరే దేశాల నుంచి వస్తే 14 రోజులు వాళ్ళని ఐసోలేట్ ప్రాంతంలో ఉంచుతారంట. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. లోకల్ ఫ్లైట్స్ కూడా లేవు. ఈవెన్ వాల్మార్ట్ షాపింగ్ మాల్స్లో పోతే బ్రెడ్, మిల్క్ కూడా దొరుకుతలేదు అన్నాడు. చూడండి, అటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు కలవరపడొద్దు అంటున్నాడు. మీరు కలవరపడొద్దు. ఇటువంటి పరిస్థితిలో ఇది దేవుడు ఆయనకు మహిమకరంగా మారుస్తాడు. ఆయన పిల్లలకి ఏ విధమైన హాని కలగకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదామా? సంతోషం లేదా? ఎట్లా బాబు, నాకు 20 సార్లు టీ తాగే అలవాటు. మా టీంలో ఉన్నారు చాలామంది నాతో సహా. 30 సార్లు 50 సార్లు టీ ఇచ్చినా 1/2 తాగేసాం. మాకు టీ తాగే అలవాటు. పాలు లేకపోతే ఎట్లా బ్రదర్? మాకు బ్రెడ్ లేకపోతే ఎట్లా బ్రదర్? నీ దగ్గర ఉన్న రొట్టె ముక్క దేవుడు నువ్వు బ్రతికినంత కాలం దాన్ని మల్టిప్లై చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఆయన పిల్లల్ని ఏ విధంగా కూడా ఆకలితో ఉంచాడు, వాళ్ళ ప్రతి అక్కర అవసరత తీరుస్తాడు. కానీ ఇప్పుడు ఇటువంటి స్థితిలో మనం పిరికితనాన్ని దగ్గరికి రానియొద్దు. పిరికితనం దగ్గరికి రానియొద్దు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు పిరికితనాన్ని. ఏమంటారు? నాట్ ఫియర్. పిరికితనం అంటే కవటియస్నే కాదు, టిమిడ్. టిమిడ్ అంటే అది కూడా కరెక్ట్ మీనింగ్ కాదు. ఏమన్నారు సిస్టర్? కవర్డ్. ఓకే, కవర్డ్, రైట్. కవర్డ్ అంటే పిరికితనంలో నుంచి భయం వస్తుంది. పిరికితనం అనే అదే ప్రారంభం, దాన్నే రానియకూడదు మనం. భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పిరికితనం అది ఏం చేస్తుందంటే ఈ భయంలో నుంచి ఆ పిరికితనం వచ్చినప్పుడు అమ్మో ఇట్లా అయిపోతుందేమో అని చెప్పేసి ఏం పనులు చేయకుండా ఒక మూలను కూర్చొని ఏది పట్టుకోవాలన్నా కానీ అన్నీ ఎక్కువ ఓవర్ ఎంతూజియాజంతో ఓవర్గా అన్నీ చేస్తూ ఉంటాం మనం. ఓవర్గా చేస్తూ ఉంటాం మనం. సి ఫర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి సువార్త చెప్పడానికి వెళ్ళిండు. ఆయన అమెరికన్. ఆయన వెళ్ళాడు. ఆయన ఆఫ్రికా దేశాలలో ఆ కాలంలో కొన్ని వ్యాధులు వచ్చినట్లయితే, డయేరియా కానీ కాలెరా కానీ ఇటువంటి వ్యాధులు వస్తే ఊర్లే నాశనం అయిపోయాయి. ఎందుకంటే అది చాలా పేద దేశం, మందులు ఉండేవి కావు, సరైన ఆహారం ఉండేది కాదు వాళ్ళకి. మన ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎంత ఎక్కువన్నా కూడా అభివృద్ధి చెందిన దేశాలు కావు. కానీ ఈయన భయపెట్టిరు. కానీ ఈయన భయపడలేదు. దేవుడు నన్ను పిలిచి నేను వెళ్తున్నాను, వెళ్ళి ఉన్నాడు ఆయన. ఒకసారి ఈ కాలెరా డిజీజ్తో చాలామంది బాధపడుతుంటే ఈయన కూడా వెళ్ళాడు. ఈయన వెళ్తే ఎవరు డాక్టర్స్ ఏమేమో ఇచ్చారంట. అవన్నీ నాకు అవసరం లేదు నేను వెళ్తా అంటే వద్దు అని గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళనీయలేదు. ఆయన ఒక్కటే అన్నాడు, సరే ఆ వైరస్ నాకు ఆ వ్యాధి పట్టుకున్న ఆ వైరస్ సోకుతుంది అంటారు కదా, అది వేస్తే ఆయన చేతి మీద వేసి ఏమంటారు దాన్ని, మైక్రోస్కోప్ కింద చూస్తే అది మొత్తం ఇట్లా కాలి బూడిదైపోయిందంట. చూడండి, ఆయనను పంపించింది అఫీషియల్గా. ఆయనను వెళ్ళి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవుడు అద్భుత కార్యం చేసింది. ఆయనకి ఏ విధమైన వైరస్, ఆ కాలెరా, ఆ జబ్బు రాకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
నా ప్రియ సహోదరి సహోదర, దిస్ ఈజ్ అ టైమ్ ఫర్, యాజ్ వి బిలీవర్స్, దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ అస్ టు లుక్ టు గాడ్ అండ్ ప్రే. ఈ సమయం నువ్వు నేను అనొచ్చు, మాకేం లేదు కదా అనొచ్చు, కానీ దిస్ ఈజ్ అ టైమ్ వాట్ వీఆర్, మనం క్రీస్తులో ఏమై ఉన్నాం అనేది దేవుడు మనలో చూడడానికి ఇది ఒక గొప్ప అవకాశమైనది. వాట్ వీఆర్ అనేది దేవుని మీద ఇది ఒక గొప్ప అవకాశంగా, గాడ్ గివ్స్ అస్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పుల్, టు షేర్ హిస్ లవ్ టు అదర్స్. దిస్ ఈజ్ అ టైమ్ వేర్ వీ మే నాట్ బి ఏబుల్ టు గో దేర్, వీ మే నాట్ బి ఏబుల్ టు do anything there, but from here we can do something, that is prayer. Hallelujah. అది ప్రార్థన. ఎట్లా ప్రార్థన చేయాలి? మొదట మనము దీనికి, ఈ మహమ్మారి జబ్బుకి భయపడకూడదు. ఫస్ట్ వీ షుడ్ నాట్ ఫియర్. మనలో ఆ పిరికితనం రానియొద్దు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాత నిబంధనలు చూస్తున్నాం, సాలమోను దేవునికి మందిరం కట్టినాడు, మందిరం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల్లో చూస్తున్నాం. అది మనం 2వ దినవృత్తాంతాల్లో 6వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగి ఉన్నాడు, దేవుడు కూడా ఆ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. అదంతా బాగానే ఉంది. 16వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట ఉండకపోవుడని నీవు నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. చూడండి, ఈ మన సొలొమోను రాజు దేవునికి ప్రార్థన చేస్తుండు. మందిరం కట్టిన తర్వాత ఏమనంటే, నాయన నా తండ్రి అయిన దావీదుకు నీ సేవకుడు, నా తండ్రి అంటలేడు, నీ సేవకుడు అని అంటున్నాడు. చూడండి, సి ఈజ్ వెరీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ హిస్ వర్డ్స్. ఆయన ప్రార్థనలో ఆయన ఉపయోగించే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. నా తండ్రి అయిన దావీదు అని అంటలేడు, నీ సేవకుడైన దావీదుకు నువ్వు వాగ్దానం చేశావు. ఏమని? నీవు నీ పిల్లలు నీ ధర్మశాస్త్రమును వెంబడించి దాన్ని తప్పకుండా నడిచినట్లయితే నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక రాజు ఉండేటట్లు చేస్తా అంటున్నావు నాయన, నువ్వు వాగ్దానం చేశావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్. మనం ఉపయోగించే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉపయోగిస్తూ మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మళ్ళీ 20వ వచనం చదవండి. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగుళ్ళు నిలుచునుగాక. చూడండి, ఏమని ప్రార్థన చేసి, నీ సేవకులు ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థించినప్పుడల్లా ఆ ప్రార్థనను వినున్నట్లుగా నీ కను దృష్టి, నీ చెవులు ఎప్పుడు ఇక్కడ ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, వాళ్ళందరూ ఆ మందిరం ఉన్న వైపు తట్టు తిరిగిండ్రు, రైట్, అటువైపు తిరిగిండ్రు. అది పాత నిబంధనలు ఉన్నాయి. ఇంకా చూద్దాం మనం. చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని, దేశమును నాశనం చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే కాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఉండును.
నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలీయులను ఏలుటకు స్వతంత్రివాడు ఒక్కడును నీకు ఉండకపోవడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు స్వప్నంలో సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా కొరకు కట్టబడినటువంటి ఈ మందిరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, మీరు పాపం చేసి నేను బానిసత్వంలోకి పంపిస్తే ఇక్కడ వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు ఈ మాట చదివిపించిన అనేది, ఎట్లా ప్రార్థన చేయాలా, ఒక పర్టికులర్గా ఒక వర్డ్ ఉంది, పెస్టిలెన్స్ అనేది, తెగుళ్ళు అని ఉన్నది. చూడండి, చదవండి, అది 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, if I shut up heaven that there be no rain, or if I command the locusts to devour the land, or if I send pestilence among my people. చూడండి, నా ప్రజలపైకి తెగుళ్ళను నేను పంపించినప్పుడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, నా ప్రజలపై ఈ తెగుళ్ళను పంపించినప్పుడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సమయంలో ఏం చేస్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఈ మందిరము సొలొమోను రాజు ద్వారా కట్టబడినటువంటి మందిరం. ఆ మందిరం వైపు కానీ ఆ మందిరములో ప్రార్థించినా కానీ దేవుడు ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నాడు, తమ్ము తాము తగ్గించుకొని అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి ఆయన సిలువలో మరణించి పునరుత్థానం అవటం ద్వారా, సమాధి చేయబడి 3వ దినం లేచుట ద్వారా ఈరోజు దేవుడు యెరూషలేములో కట్టబడినటువంటి మందిరమును గురించి మాట్లాడటం లేదు. దేవుడు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరం వైపు, యెరూషలేము ఎటువైపు ఉన్నది, తూర్పు వైపు ఉన్నది, మధ్యలోకి వస్తుంది, భూమికి మధ్యలో ఉంటుంది. మనం అటువైపు తిరిగి ప్రార్థన చేయాలని కాదు. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ వెళ్ళి ప్రార్థన చేయలేం. మనం అంత దూరం వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఒకళ్ళు నిజంగా అప్పు చేసి పోదామన్నా ఇప్పుడు పోనీయరు. ఎందుకు, కరోనా వైరస్ అని. నీకు టికెట్ అయ్యారు, ఫస్ట్ పోనీయరు. ఆ ఇజ్రాయెల్ దేశస్తులు రానియరు. హల్లెలూయా. కాబట్టి అటువైపు తిరిగి నీ ప్రార్థన చేస్తా, ఆ దిక్కుకు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తా అని చెప్పడానికి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, మరణ పునరుత్థానము ద్వారా ఇప్పుడు నన్ను ఆయన మందిరముగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మందిరములో చేయబడు ప్రార్థన అని అన్నాడు. అంటే తమ్ము తాము తగ్గించుకొని, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని అని అన్నాడు. అంటే ఈ మందిరములో చేయబడు ప్రార్థన అంటే ఇప్పుడు నీ బాధ్యత, నా బాధ్యత ఇది, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ఈ తెగుల్ని బట్టి, అయా మమ్మల్ని కాపాడండి, మేము పాపం చేసి ఉన్నాం, మాకు ఇది తగినదే, కానీ నువ్వు కనికరము గల దేవుడవు, నువ్వు నీతి న్యాయము గల దేవుడవు నాయన. ఒకవేళ నువ్వు ఆ రీతిగా ప్రవర్తిస్తే నిశ్చయముగా మేము చావలసిన వారమే, కానీ మీ ప్రేమను బట్టి, మీ కృపా వాత్సల్యతను బట్టి మమ్మల్ని కనికరించు నాయన. అయ్యా మమ్మల్ని కాపాడు ప్రభువా, ఈ తెగులు మాపై రాకుండా అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ ప్రార్థనలోనే మనం ఆ భయానికి, పిరికితనాన్ని దూరంగా ఉంచగలుగుతాం. దాన్ని దూరంగా ఉంచగలుగుతాం, లేకపోతే ఉంచలేము. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నాకు ఎవరో వాట్సాప్ కూడా పంపించింది, ఒక పాస్టర్ మాస్క్ పెట్టుకొని వాక్యం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని తప్పుపడ్డాను, మనం దేవుని వాక్యాన్ని, దేవుని హత్తుకొని మనం బ్రతకాల.
మనం దేవునికి హత్తుకొని మనం బ్రతకాలి. మనం దేవునిపై ఆధారపడుతూ మనం బ్రతకాలి. ఎందుకు అంటే మన దేవుడు అన్ని విధాలుగా కాపాడేవాడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్నే కాపాడినటువంటి దేవుడు అప్పటికి యేసుక్రీస్తుని సిలువలో చనిపోవడానికి పంపించలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో చనిపోయి లేచి ఉండుటే కాదు, ఆ యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినటువంటి వారమై ఉన్నాం. అది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన మందిరమై ఉన్నాం. నేను ఆయనకి మందిరమై ఉన్నాం. ఆయన నివాస స్థలమై ఉన్నాం మనం. మరి ఈ యొక్క మందిరాన్ని ఇంకా ఎంత అత్యధికముగా దేవుడు జాగ్రత్తతో, మెలకువతో, ఏకాగ్రతతో, ప్రేమతో, ఇష్టముతో కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనము ఆ దేవునికి అవకాశం ఇవ్వాలి. ఐ హావ్ టు గివ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పిండు. ఐ డోంట్ నో హూ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ హీ సెడ్ ఎవ్రీ ఆపర్చునిటీ, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ వీ ఫేస్ సమ్ ప్రాబ్లం ఆర్ సంథింగ్, ఇట్స్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఫర్ అస్. మనకు అది దేవునితో అపాయింట్మెంట్ ఇస్తున్నది. అంటే we should allow God to work in us. We should take this an opportunity and we have to go to God. అప్పుడు దేవుడు మన హృదయాన్ని చూశాడు. అప్పుడు దేవుని యొక్క కాపుదల కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం, భద్రత మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూశారు. అరే, నేను ఇంత బాధపడుతున్నా, ఇంత చేస్తున్నా, ఆయన ఇంత మామూలుగానే ఉన్నాడు, ఏంటిది వ్యత్యాసం? then people will be drawn to Jesus. ప్రజలప్పుడు యేసుక్రీస్తు శిలువ యొద్దకు ఆకర్షింపబడతారు. ఎందుకంటే నువ్వు వాళ్ళలాగా చేయటం లేదు. లోకానుసారంగా ప్రభుత్వం ఏదన్నా చెప్పొచ్చు, ఏదన్నా జరుగుతుండొచ్చు, కానీ నువ్వు అట్లా కాకుండా దేవునిపై విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని మోసుకుంటూ వెళ్తున్నావు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుళ్ళలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఆ వ్యత్యాసం కనపడుతుంది. దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ అస్ టు విన్ ద సోల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వి షుడ్ నాట్ బి సో లేజీ. సోమరిపోతులాగా ఉండొద్దు మనం. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. వి షుడ్ నెవర్ లూజ్ కరేజ్. ఈ సమయంలో మనం అధైర్యపడాల్సినటువంటి వారం కాదు. ఈ సమయంలో ఆ వ్యత్యాసం కనబడాలి, ఆ వ్యత్యాసం మనం చూపించాలి. మన జీవిత విధానంలో మనం ఏమై ఉన్నాం? మన దేవుడు సజీవుడై ఉన్నాడు. నేను ఎక్కడో మృతుడనై ఉండగా ఆ క్రీస్తు నన్ను రక్షించి ఉన్నాడు. మనకు ఒక జీవితం ఇవ్వబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Whoever is available in the hand of God, God is 100% ready to use them. Not only use them, to bless them, to raise them up. ఎవరెవరు దేవుని చేతిలో సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు లేవనెత్తుట కొరకే కాదు, ఆశీర్వదించుట మాత్రమే కాదు, వారిని పైకి లేవనెత్తి ప్రకాశింప చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను అనటానికి వీలేదు. ఓ లెట్ గాడ్ కమ్ అండ్ టెల్ మీ, దెన్ ఐ విల్ గో. చాలామంది నేను కూడా చెప్పిన, నా వెర్రితనంతో చెప్పిన, లెట్ గాడ్ టెల్ మీ, దెన్ ఐ విల్ గో. నన్ను ఒక దైవ సేవకుడు పిలిచిండు, మై స్పిరిచువల్ ఫాదర్, యు కమ్ స్టే విత్ మీ ఫర్ సమ్ టైమ్, యు లెర్న్ మై సన్ అని 100 సార్లు చెప్పిండు నాకు. ఐ విల్ ప్రే అండ్ టెల్ వాట్ గాడ్ టెల్స్. ఆయన నవ్విండు, ఓకే మై సన్ అని నవ్విండు. ఏమనలే, నవ్వి ఇట్లా కొట్టిండు నన్ను. ప్రతిసారి నవ్వి ఇట్లా కొట్టిండు నన్ను. నాకు అర్థం కాలే. దేవుడు రక్షణ ఇచ్చిండు ఉచితంగా. ఇప్పుడు తర్వాత మనం ఆయన సేవ చేయడానికి, అన్లెస్ అండ్ అంటిల్ వీ పుట్ వన్ స్టెప్, గాడ్ విల్ నాట్ డూ. గాడ్ డజంట్ వాంట్ లేజీ పీపుల్ అవసరమే లేదు. ఎప్పుడు నాకే అనేటోళ్ళని దేవుడు పట్టించుకోడు, వదిలిపెట్టేశాడు. నువ్వు దేవుని ప్రిన్సిపల్ వాక్యానుసారంగా, వాక్యం చెప్పినట్టు నువ్వు జీవిస్తే 100% బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే 100% ఆశీర్వదింపబడతాం. కానీ దేవుడు సంతోషపడే విధంగా మనం బ్రతకటానికి దేవుని కోసం మనం సృష్టింపబడ్డాం. వై వీఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్ టు ఎంజాయ్ ఓవర్ అస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ 3 days క్రితం ఐ అండ్ మై వైఫ్ వి వర్ డిస్కసింగ్. నేను నా భార్య అన్నపూర్ణ మాట్లాడుకుంటూ వచ్చినాం. మేము ఇదే విషయంలో మాట్లాడుతూ వచ్చినప్పుడు షీ వాస్ టెలింగ్ one word. దెన్ ఐ సెడ్ ఐ విల్ యాడ్ 1 more word అని చెప్పి నేను ఈ మాట చెప్పిన. నేను ఏంటిది అని అంటే, కోడేష్ ఉన్నాడు, వానికి భోజనం పెడతా ఉంటుంది ఆమె.
ఎవరన్నా చాలా మందితో మాట్లాడి ఉంటుంది, ఏంటిది కంప్లైంట్, సరిగా భోజనం చేస్తలేడు బ్రదర్ అని అంటారు. మీరు చూస్తే అరే వాడు బాగానే తిన్నాడు కదా సిస్టర్, చాలామంది అన్నారు ఇక్కడ, అది మంచిగానే తిన్నాడు కదా, మీరు ఏం తినలేదని అంటున్నారు ఏంటి అని అంటున్నారు. ఓ ఓకేలే, యువర్ మదర్ నో, నీకు అట్లనే కనబడుతుంది అని అంటారు. చూడండి, వానికి ఇష్టమై తిన్నది కొంచెం తిన్నా, ఎంత తిన్నా కూడా మదర్ అండ్ ఫాదర్గా చూస్తే వాళ్ళకి సంతోషం ఉండదు. అదే మదర్ ఆమె ఎంత గిన్నె పట్టుకున్నదో అదంతా తినిపిస్తే వాడు తిన్నాడు అనుకో, షీల్ బి సో హ్యాపీ, సో హ్యాపీ, నా కొడుకు నా కూతురు బా అని తిన్నారని ఆనందిస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఇక్కడ చాలా మందికి ఉన్నారు పిల్లలు. మీ పిల్లల విషయంలో మీరు వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు లేదా ఏదైనా పదార్థం ఇచ్చినప్పుడు వాళ్ళు మొత్తం మీరు పెట్టినంత తిన్నారనుకోండి, మీరు ఎంత సంతోషపడ్డారు? రైటా? మీరు ఇవ్వకపోయినా వాళ్ళు తింటే మీరు సంతోషపడ్డారా? నో, ఐ డోంట్ థింక్. ఈ డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. బట్ వెన్ ఐ సా వెన్ షీ వాస్ ఫీడింగ్ షీ వాస్ సో హ్యాపీ. అలా కోడేశం ఎగ్గు తిన్నాడు, పెరుగన్నం తిన్నాడు, ఇది తిన్నాడు అని సంతోషంగా చెబుతాడు. తినలేదనుకో, వాడు తినలేదు. అరే ఆడ ఆఫీస్లో కూర్చొని బెదర్లతో కూర్చొని తినడంటే కూడా వినదు, సంతోషం ఉండదు. షీ విల్ నాట్ హ్యావ్ దట్ జాయ్. రైట్? అట్లనే మనం దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే లెట్ గాడ్ షుడ్ ఎంజాయ్ ఓవర్ అస్. అంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు? ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు, ఆయన చెప్పిన మాట మనం లోబడినప్పుడు. వెన్ వి ఒబే వాట్ హీ సేస్, he will rejoice over us. Otherwise there will be no joy. He will be happy, he will be happy, సంతోషంగానే ఉంటుంది. but he will not have that joy. He will not have that joy where he can tell to Father, Heavenly Father and the Holy Spirit of God, here is our son, oh he did like this, he did like this అని చెప్పుకునే ఆనందం కలిగించలేం మనం కలిగించలేం. నా ప్రియమైన సోదరి సోదరా, ఇది మన క్రైస్తవ విశ్వాసులుగా దిస్ ఈజ్ ఎన్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్, దిస్ టు గో ఇన్ ప్రేయర్, టు బి అవైలబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, టు బి యూజ్డ్ బై గాడ్. దేవుని చేత వాడబడుటకు ఇది గొప్ప అవకాశమైన. మనం ఈ సమయంలో దేవుడు వచ్చి నాకు చెప్పని నేను అప్పుడు పోతా ఎన్ని స్టోరీలు చెప్పొద్దు. అదంతా చెప్తున్నా కదా, నేను కూడా చెప్పిన, దిస్ ఆల్ హంబక్ స్టోరీస్. దేవుడు నినీవే పట్టణాన్ని నాశనం చేస్తా అని చెప్పి యోనాకు చెప్పిండు. అవునా? యోనా ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రవక్త. దేవుడు చెప్పిండు, నువ్వు పో, వాళ్ళకి ఇట్లా హెచ్చరి, వాళ్ళు తగ్గించుకోకపోతే 3 దినాల్లో వాళ్ళ దేశం మొత్తం నాశనం చేస్తా అన్నాడు. ఈయన ఏమన్నాడు? పో దేవా, నీ పోయి చెప్తా, వాళ్ళు తప్పకుండా నీ మాటకు లోబడతారు, వాళ్ళకి అది జరగదు, నేను పోయి ఎందుకు చెప్పాలా, వాళ్ళకి అది జరగాల్సిందే, వాళ్ళు పాపాత్ములు, దుర్మార్గులు. మనం కూడా క్రిస్టియన్స్ దూరం ఉండి వాళ్ళు పాపం చేసి వాళ్ళకి అట్లనే కావాలా మాట్లాడతాం మనం, వాళ్ళకి అట్లనే కావాలా. ఆ స్థానంలో నువ్వు నేనుండు, ఆ స్థానంలో నువ్వు నేనుంటే అట్లనే అనుకుంటామా? ఒకసారి ఆలోచించండి. Once upon a time there was someone who prayed for you and for me. That's why we are in the presence of God. ఒకానొక కాలంలో నీ కోసం నా కోసం somebody has shed tears and tears at the feet of God. Seeing those tears, Jesus has saved us. For them, who is going to save? వాళ్ళ పేరెంట్స్ అవన్నీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మనం సాకులు చెప్పుకుంటా పోతే ఎన్నో దొరుకుతాయి. బట్ వై డోంట్ వీ టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని తీసుకొని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? టుడే ఐఎమ్ ఛాలెంజింగ్, వై డోంట్ యూ ప్రే? వై డోంట్ యూ బీ అవైలబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని చేతుల్లో నువ్వు ఎందుకు ఆయన చేత వాడబడుటకు ఒక ఆయుధముగా నువ్వు నిలబడకూడదు? నువ్వు ఆయుధంగా సిద్ధంగా ఉండకూడదు? దానికోసం నువ్వు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలా? ఏమని? ప్రభువా, ఇదిగో నువ్వు జాగ్రత్త కలిగి మెలకువతో ఉండమంటున్నావు, ఆ సమయం ఆ గడి ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నావు. ప్రభువా, ఇప్పుడైతే ఈ మహమ్మారి జబ్బు ఈ ప్రపంచాన్ని వణికిస్తుందయ్యా, ఇదిగో నేనున్న ప్రభువా, నీవు నాకు వాగ్దానం చేశావు, నన్ను ఏర్పాటు చేసుకున్నానన్నావు. ఇదిగో ప్రభువా, నన్ను నీ రక్తంలో గప్పు, నన్ను నీ అగ్నితో నింపు ప్రభువా. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పుటకు ప్రభువా. నేను ఎలా ముందుకు వెళ్ళాలి నాకు ఉపదేశించు.
నేను వెళ్తూ ఉండగా నాకు ముందుగా నువ్వు వెళ్ళు ప్రభు, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి. ఎమోషనల్గా పోవద్దు. డోంట్ గో ఎమోషనల్లీ. మై బ్రదర్, మై సిస్టర్, వితౌట్ ప్రేయర్ డోంట్ గో. మళ్ళీ చెప్తున్నా నేను, వితౌట్ ప్రేయర్ నెవర్ గో. ఒకసారి ఇట్లనే ఒక సదస్సు జరిగింది, నాట్ సండే, ఒక 3 days సదస్సు జరిగింది, యవనస్తుల కూడిక. ఆ యవనస్తుల కూడికలో ఒక ఊరు నుంచి నది దాటుకొని వాళ్ళు వచ్చిండ్రు. అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 days వెన్ దే వేర్ గోయింగ్ బ్యాక్, వాళ్ళు తిరిగి వెళ్తుంటే సాయంకాలం ఆ నది చాలా పొంగి పొర్లుతుందనమాట. వాళ్ళు మధ్యాహ్నం 3 రోజుల క్రితం వచ్చినప్పుడు దానికంటే కూడా పైన వర్షాలు పడి నది పొంగి పొర్లుతూ ఉంది. ఆ బల్లకట్టు అంటారు కదా, ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. బల్లకట్టు ఇట్స్ నాట్ ఏ ఓడ కాదు, ఒక చెక్క బల్ల ఉంటుంది, దాని మీద అవతలకి పోతారు. అయితే అది లేదు, బంద్ చేసిర్రు. ఎందుకు అని అంటే ఈ నీళ్ళలో కొట్టుకపోతుంది కాబట్టి అని చెప్పేసి బంద్ చేసిర్రు. రేపటి వరకు ఆగాల్సిందే అని అంటే ఈ యవ్వనస్తులు ఇద్దరు మాట్లాడుకున్నారు. 3 రోజుల నుంచి విన్న వాక్యం గురించి మాట్లాడుకుంటూ అక్కడ పోయి, అయ్యే దేవుడు పేతుర్ని నీళ్ళ మీద నడిపించిండు, మనం దేవుడిని ఎరిగి ఉన్నాం, మనం వెళ్ళిపోదాంపా, ఏం కాదు, మనం కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ పోవచ్చు. అక్కడి నుంచి వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా, రే వద్దురా, పోకండి, మీరు పోవద్దు, ఆగండి. వెళ్ళే వాళ్ళు యవ్వనస్తులు పోయినరు, నీళ్ళలో కొట్టుకొని చచ్చిపోయారు. నీళ్ళలో కొట్టుకపోయి చచ్చిపోయారు. ఎందుకు? దే వెంట్ విత్ ఎమోషన్. వాళ్ళు ఉద్రేకంతో వెళ్ళి ఉన్నారు, శారీరక బలంతో వెళ్ళి ఉన్నారు. సి వీ హ్యావ్ టు ప్రే. అదే చెప్తున్నాను నేను, దిస్ ఈజ్ ఎ టైం. ఒకవేళ నువ్వు నీకు ఒక ఆపర్చునిటీ దొరకలేదు అని అంటే యూ కంటిన్యూ టు ప్రే. యూ కంటిన్యూ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ డిజైర్ ఉండాలా. ఐ షుడ్ హ్యావ్ ద డిజైర్ that I should be used by God in this situation. Lord, I should be useful to you. At least one soul, oh Lord, one soul. నేను జీసస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రేయర్ చేయటం మొదలుపెట్టాను నేను. దేవా, ఐఎమ్ నాట్ అట్ ఆల్ వర్ది టు ప్రీచ్ యువర్ గాస్పల్. డేవిడ్ బ్రదర్ని ఇంకొక బ్రదర్ని చూపించి, వీళ్ళకి నేను హెల్ప్ చేయాలి ప్రభా, వాళ్ళకి తోడుగుంటాను నేను, నన్ను అట్లా వాడుకోండి ప్రభా అన్న. అట్లనే అవకాశం ఇచ్చిండు. వాళ్ళతోని సావాసంలో ఉన్నప్పుడు అట్లా కాదు అని వాళ్ళు సరైన విధానం చెప్పటం, బైబిల్ నుంచి చూపించటం, అప్పటి నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన. అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా, దేవా నన్ను ఇజ్రాయెల్ దేశం తీసుకపోతే యూదులకు రోజు ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలా ప్రభు అని. 2006లో మేము వెళ్ళినాం ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి. ఫస్ట్ టైం వెళ్ళినాం మేము. నేను అది మర్చిపోయినా. నేను రేపు పోతామనంగా ఈరోజు నైట్ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి, నా కుమారుడా, నువ్వు యూదులకు సువార్త చెప్తా అన్నావు, ఇయర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, గెట్ రెడీ అని అన్నాడు. సరే అని చెప్పినా నేను. ఎవ్రీ డే ఐ టుక్ ఎన్ ఆపర్చునిటీ అండ్ ఐ వాజ్ షేరింగ్. ఎవ్రీ డే, ప్రతిరోజు వాళ్ళని విజ్ చేసేది. విజెస్, యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అనేది. ఓ వీఆర్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్ అనేది. వై యూ హ్యావ్ కమ్ హియర్? వీ హ్యావ్ కమ్ యాజ్ అ పిలిగ్రిమేజ్. వాట్? ఎస్, దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బోర్న్ అని చెప్పి మెల్లగా సువార్త చెప్తుండే. ఓ ఈజ్ ఎ ప్రాఫిట్. ఎస్, సువార్త చెప్తుండే. వాళ్ళు విన్నరా వినలేదా అనే సంబంధం లేదు. వాళ్ళు విన్నరా, వాళ్ళల్లో ఆ కార్యం జరిగిందా లేదా అనే సంబంధం లేదు. నేనైతే దేవుడిచ్చిన ప్రతి ఆపర్చునిటీ ఐ యూజ్డ్ ఇట్. షాప్లో పోయినప్పుడు యూజ్ చేసుకున్నా. వి వెంట్ టు డైమండ్ ఫ్యాక్టరీ. అక్కడ ఎల్డర్లీ ఉమెన్, దాదాపు 80 years ఉంటాయి ఆమెకి. ఆమెతో కూడా సువార్త చెప్పిన. ఆమె లాస్ట్కి ఏమన్నదో తెలుసా? ఓకే బ్రదర్, ప్లీజ్ ప్రే ఫర్ అస్, ప్లీజ్ ప్రే ఫర్ అస్, ఎవ్రీ డే యూ ప్రే ఫర్ అస్ అని అడిగింది ఆమె. 80 years old woman. She is a Orthodox Jew. Orthodox Jews. See what I am telling, you should have the desire. నీలో ఆ కోరిక ఉండాలా. నువ్వు ఇష్టపడితే తప్పకుండా దేవుడు దాన్ని సానుకూలం చేస్తాడు. ఆయన ఏ విధంగానైనా నీకు అవకాశం ఇస్తాడు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ యాజ్ ఎ చర్చ్. ఒక చర్చిగా లేదా ఒక విశ్వాసిగా, దేవుని పిల్లలుగా మనం సిద్ధంగా ఉండవలసినటువంటి సమయం ఇది. ఇక్కడ అదే దేవుడు అంటున్నాడు, ఆ సమయం ఎప్పుడొస్తుందో తెలియదు, జాగ్రత్త పడండి, ఏకాగ్రత కలిగి ఉండండి. అంటే దేని గురించి? మనల్ని మనం కాపాడుకోవటానికి మాత్రమేనా? కాదు. ఈ సమయంలో మనం కాపాడుకోవటకే కాదు, ఇతరులకు కూడా క్రీస్తుని ప్రకటించుట కొరకు, క్రీస్తుని చూపించుట కొరకు మన జీవిత విధానం ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరా, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఇది నీకు ఒక సవాల్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. బట్ యూ హ్యావ్ టు ప్రే. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే. ఎట్లా ప్రార్థన చేయాలా? ఎట్లా ప్రార్థన చేయాలా? ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలా? రండి ఎజ్రా గ్రంథంలోనికి రండి.
పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 9 చదవండి. రైట్, ఎస్, ఎగ్జాక్ట్లీ. 9వ అధ్యాయం 6, 7 వచనాలు, 6, 7, 8 వచనాలు. 6 కాదు, ఒక్క నిమిషం. 4వ వచనం చదువుదాం. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేళ్ల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి. ఒక్క నిమిషం సిస్టర్, 3వ వచనం కూడా చదవండి. 3వ వచనం కూడా. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి విన్నుడై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపుడుకును నేటి దినమున ఉన్నట్లుగా అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను సిద్ధపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి నా ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ ముందు 2 వచనాలు చదివితే ఇజ్రాయేల్ ప్రజలు, మన యూదులు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అన్య పురుషులకి వాళ్ళ స్త్రీలను కూడా కుమార్తెలని వివాహానికి ఇచ్చి ఉన్నారు. ఇది తెలిసి ఎజ్రా ప్రవక్త బట్టలు చింపుకున్నాడు. చూడండి, ఆయన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు అట్లనే కూర్చున్నాడు. దుఃఖముఖుడై కూర్చున్నాడు, ఒక్కడే ఒంటరిగా. సాయంకాలం బలి అర్పించే సమయం ఆసనమైనప్పుడు ఆయన లేచి నిలబడి మళ్ళీ ఆ ఉన్న మిగతా వాటిని కూడా గోనె పట్టను కూడా ధరించి కూర్చున్నాడు. ఆయన గోనె పట్టను కూడా చింపి నిలబడి మాట్లాడుతున్నాడు దేవుని వైపు చూస్తూ, నాయనా మా దేవా యెహోవా. చూడండి, మేము అని అంటున్నాడు. ఒక మాట చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 6వ వచనం చూద్దాం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చించి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు. చూడండి, ఇక్కడ ఎజ్రా ప్రవక్త ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. సేమ్ టైం అదే సమయంలో ప్రధాన యాజకుడైన ఆయన గురించి చదివితే, ఆయన బానిసత్వంలో బాబిలోనియాలో ఉన్నా కూడా ఈ దానియేలు స్నేహితులతో పాటు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకోనకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధులుగా జీవించిన వారిలో ఈయన కూడా ఒకడు. ఆ 70 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ యెరూషలేము తిరిగి కట్టబడుటకు తీసుకొని పోబడుటకు ఎదురు చూస్తున్న వారిలో ఈయన ఒకడు. జెరుబాబెల్ ఒకడు. ఇలా కొంతమంది ఉన్నారు. నెహెమియా, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధుడినా. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ మందిరం కడుతూ ఉండగా ఆ సమయంలో ఈ ప్రజలు చేసిన పాపమును గురించి తెలుసుకొని ఆయన, ప్రభువా నీ వైపు చూస్తున్నా, నేనైతే పరిశుద్ధుని ప్రభువా, వాళ్ళలాగా నన్ను నేను అపవిత్రపరచుకోలేని ప్రార్థన చేయటం లేడు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తగ్గించుకున్నాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈస్ టెల్లింగ్, లార్డ్ మీ వైపు చూడటానికి నాకు సిగ్గుగా ఉంది నాయనా, సిగ్గుగా ఉంది, నేను కిన్నుడనై ఉన్నాను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ వర్డ్. అది ఎన్నో వచనం? బ్లష్ అని. ఓ మై గాడ్, ఐ యామ్ అషేమ్డ్ అండ్ బ్లష్ టు లిఫ్ట్ అప్ మై ఫేస్ టు యు. నా తల ఎత్తి ముఖం మీ వైపు చూపించడానికి ప్రభువా నాకు సిగ్గుకరంగా, అవమానకరంగా ఉంది నాయన. ఎందుకంటే మేము మీకు విరోధముగా
దుష్కార్యము చేసి ఉన్నాం. ఆయన కూడా వాళ్ళతో పాటు ఒక్కనిగా తన్ను పరిగణించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా, ఆయన ఏమన్నా మా పితరుల దినముల నుండి అంటున్నాడు. మా పితరుల దినముల నుండి మా పితరులు మీకు విరోధంగా చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభువా, మా పితరుల దినము నుండి నువ్వు ఎంతగా మమ్మల్ని దర్శిస్తున్నా కూడా మిమ్మల్ని నిన్ను కాదని వెనుకకు పోయి తిరుగుతూ ఉన్నాం ప్రభువా, ఆయనను మమ్మల్ని కనికరించు. ఈరోజు నీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన, మమ్మల్ని కనికరించండి. అది కనికరించుటే కాదు, ఈ యొక్క అవకాశంలో మమ్మల్ని సద్వినియోగపరచుకోనండి, మీ చేతుల్లో మమ్మల్ని వాడుకోనండి ప్రభు అని. ఫస్ట్ వీ షుడ్ హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. నో మ్యాన్ ఈజ్ రైటియస్. గాడ్ మే టెల్, యు ఆర్ మై బిలవడ్ సన్, యు ఆర్ మై బిలవడ్ డాటర్, బట్ వెన్ వీ గో ఇన్ ప్రేయర్ టు గాడ్, I cannot, Lord, you called me, I am your beloved, I command. I knew. No. Nothing doing. We should humble ourselves. We should humble ourselves and ask, plead God for His mercy. ఆయన కనికరం కొరకు మనం కన్నీరు గారవాలా. We should shed tears. We should shed tears for His mercy to be bestowed not only upon us, upon our nation. మన దేశం గురించి, మన దేశం మీద కూడా ఆయన కనికరం కుమ్మరించబడాలని మనం ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరా, వెన్ వి ప్రే ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను నేను. ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఏం చేస్తాడో తర్వాత చెప్తాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలా. మనం కూడా వాళ్ళతో ఒకరిలాగా మారిపోయి, ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజలతో ఒక్కడిగా మారి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ వచనం, చూడండి ఒకసారి చదవండి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. 5వ వచనం చదవండి సిస్టర్. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎజ్రా ప్రవక్త వాళ్ళల్లో ఒక్కడిగా మారిపోయింది. వాళ్ళల్లో ఒక్కడిగా మారి దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు. దేవుణ్ణి బ్రతిమిలాడి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రార్థన మనం చేయాలా. మన ప్రార్థన దేవుని సన్నిధిలో సుగంధ ధూపముగా ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే, ఇఫ్ యువర్ ప్రేయర్ షుడ్ రీచ్ ద సెన్సర్ ఆఫ్ గాడ్, we should humble ourselves. 100% you may be spotless, pure, holy, but still you should humble yourself before God. You should humble yourself before God. Then ఆ ప్రార్థనకి దేవుడు ఆనందిస్తాడు. He will bless. దేవుడు జవాబిస్తాడు. జవాబు ఇవ్వటమే కాదు, నిన్ను ఈ పరిస్థితిలో నీవు ఆయన చేతిలో ఒక సాధనముగా వాడబడుటకై ఆయన నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నిన్ను తీసుకెళ్తాడు, నీకు అవకాశం ఇస్తాడు. ఫస్ట్ ఈ విల్ టెల్ యు గో, నువ్వు పో అంటాడు. నువ్వు పోతావా పోవా అని చూస్తాడు. నీకు ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు. నేను చెప్తున్నా మీకు, నా అర్లీ డేస్లో వీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద బస్. బ్రదర్, నేను ఇంకొక బ్రదర్ బస్సులో ట్రావెల్ చేస్తుండే. కొద్దిసేపు కూర్చున్న తర్వాత మేము ముగ్గురం ముందే మాట్లాడుకుంటాం మేము. ఇక మెల్లగా
ఏదో ఒకటి మాట్లాడంగానే ఆయన మాట్లాడతాడు. అవునా, నాకేం తెలియనట్టు, అవునా ఇంకా చెప్పండి అని జీసస్ గురించి మెల్లగా యేసు ప్రభు సిలువలో ఎందుకు చచ్చిపోయిండు, పాపం ఎట్లా తీసేయబడుతుంది, వాయిస్ చుట్టుపక్కల మా చుట్టూ కూర్చున్న 4-5 సీట్లలో మెల్లగా ఇట్లా లేచి వింటుంటారు. ఇట్లా ఏందిరా కొత్త మాటలు వింటున్నామని ఇట్లా వింటుంటారు. అవునా ఇంకా గట్టిగా అరే హల్లెలూయా అని గట్టిగా అంటుండే. బస్సులో భయం ఎవరేమనుకుంటే సిగ్గుపడేదే లేదు. వి నెవర్ లాస్ట్ ఈవెన్ సింగిల్ ఆపర్చునిటీ కూడా వదిలిపెట్టుకోలే. బండి మీద పోతే వెహికల్ ఖాళీగా ఉంటే లిఫ్ట్ ఇచ్చి వాళ్ళతో సువార్త చెప్తుండే వాళ్ళకి. హల్లెలూయా. బస్సులో బైబిల్ చదువుతుండే కావాలని. ఎందుకు? పక్కన క్యూరియాసిటీ పెంచాలా వాళ్ళలో. ఏంద్రా బైబిల్ చదువుతుండు, యవనస్తుడు వీడేంద్రా ఈ బైబిల్ చదువుతుండు, ఇప్పుడు ముసలోళ్ళు కదా చదవాల్సింది అని అనుకుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే 5 minutes జస్ట్ వెయిట్. ఆ 5 minutes బైబిల్లో కళ్ళు ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటాము. మెల్ల తర్వాత బంద్ చేసి ఎస్ బ్రదర్ చెప్పండి. మెల్లగా వాళ్ళతో సువార్త ఏదో ఒక ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాం. I used every opportunity wherever I got an opportunity. ఇంకొక మాట చెప్తా నేను. ఒకసారి ఒకరు హిందూ మాతో ఒక సిస్టర్ ఉండేది. షీఈ్ ఎ నన్. ఆమె స్టూడెంట్. ఆయన వాళ్ళ కూతురు పెళ్ళికి ఆమె ఇక్కడ ఉందని తెలిసి ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక సెంటర్లో ఉండే మేము వెతుక్కుంటూ వచ్చి తెల్లారి వాళ్ళ కూతురిది పెళ్ళి అయిపోయింది. వాళ్ళు సత్యనారాయణ వ్రతం అని చేస్తారు హిందూస్. దాంట్లో రావాలా మీరు వచ్చి నా కూతుర్ని బ్లెస్ చేయాలని అన్నాడు. ఆమె ఏం చేసింది, నువ్వు ఆరోగ్యం నన్ను తీసుకుపోయింది. నీ అన్న ఊకొని సిస్టర్ నేనేమొస్తాను నేనంటే లే నాకు తోడు రాను అని అక్కడ తీసుకుపోయి చక్కగా తీసుకుపోయింది. వాళ్ళందరూ ప్రార్థన చేయంటే మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ మీతో కొంచెం వాక్యం చెప్తాడని నన్ను అడవులు పెట్టేసింది. నాకు మొత్తం ఫీజులు ఎగిరిపోయి గడగడ వణుకుతున్నా నేను. ఫస్ట్ టైం వాళ్ళన్నీ పెట్టుకొని అక్కడ కూర్చొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నారు, అందరు కూర్చొన్నారు, బంధువులు, సన్నాయి డప్పులు గిప్పులు అన్నీ వినపడుతున్నాయి. అనగానే వాళ్ళు ఉన్నారు. ఆయన పరిచయం చేసిండు సిస్టర్ని. నాకు ఇచ్చిన అవకాశం ఏం చేయాలని అర్థం కాలే. కళ్ళు మూసుకున్నా, చిన్న ప్రార్థన, జీసస్ అన్నాడు భయపడకు, ఒక్కటే వర్డ్ ఫియర్ నాట్ అని అన్నాడు. అంతే అయిపోయింది. 20 minutes గాస్పెల్ షేర్ చేసిన నేను. అక్కడ గాస్పెల్ షేర్ చేసిన. హల్లెలూయా. ఐ నెవర్ బాదర్డ్ వాట్ పీపుల్ థింక్. అప్పటి వరకు అన్నీ మాట్లాడుతూ జనరల్గా వాళ్ళ పెళ్ళిళ్ళలో మాట్లాడుతూనే ఉంటారు. అంత సైలెన్స్ అయిపోయింది. నా వాయిస్ మైక్ అవసరం లేదు కదా. సైలెన్స్ అయిపోయింది. 15 minutes షేర్ చేసి కపుల్స్ ఇద్దరిని బ్లెస్ చేసి వచ్చేసినాం మేము. హల్లెలూయా. సీ యూ షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. నీకు మళ్ళీ రాదు నీకు పోతే. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను నేను మీకు. ఒకసారి బస్సులో ట్రావెల్ అయ్యి నేను పోతున్నా. నేను చిలకలూరుపేట బస్ స్టాండ్లో దిగినాం. మా ఊరు పోవటానికి నేను మా కజిన్ ఇద్దరం. మా బస్సు ఆ ప్లాట్ఫామ్లో ఉంది. ఆడ దిగి ఇట్లా పోతూ ఉంటే ఒకడు రిక్షా వాడు వచ్చి సార్ రండి సార్, మంచి లాడ్జి సార్, చిలుకలు ఉన్నారు సార్ అంటాడు. నాకేం అర్థం కాలే. పోరా అని ఇట్లా వచ్చినా నేను. టక్కున నాకు స్ట్రైక్ అయింది, అరే ఇది చిలకలూరుపేట కదా అని ఊరి పేరు టక్కున వెలిగింది. దేవా ఐ లాస్ట్ ఆపర్చునిటీ, ప్రభా నన్ను క్షమించు, మళ్ళీ ఒక్కసారి అవకాశం ఈ ప్రభా అని. నేను ఇట్లా రాకుండా అట్లా తిరిగి వచ్చినా నేను. ఆయన ఏం చేసి ఇట్లా వచ్చిండు. నేను బస్సు దగ్గర పోయినా, మా ఓడు కూర్చున్నాడు, నా బ్యాగ్ పెట్టినా, ఆయన అక్కడ కనపడ్డాడు. ఇటు తిరిగి ఆయన కళ్ళు చూసి ఇట్లా నవ్వినా, అంతే. నవ్వంగానే దగ్గరికి వచ్చేసింది నా దగ్గరికి. సార్ రండి సార్, అది ఏం సంగతి ఏంటిది అని అడిగి మాట్లాడుతూ ఆయనకు సువార్త చెప్పినా నేను. బస్సు పోతుంది, ఆరన్ కొడుతుండు డ్రైవర్. మా తమ్ముడేమో అన్నా బస్సు పోతుంది అన్న, బస్సు పోతే పోనీ నువ్వు నేను వస్తా పోవానన్నా. నేను ఎక్కే వరకు బస్సు కదలే. ఐ నెవర్ లూజ్డ్ అన్ ఆపర్చునిటీ. ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు ఇది మీరు 3వ వ్యక్తి, జీసస్ నన్ను ప్రేమిస్తున్నాడు రమ్మని చెప్తున్నారు మీరు. వీ షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ మై బ్రదర్, మై సిస్టర్. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో వి సీ ఎవ్రీవేర్ ద ఫియర్ ఆఫ్ వైరస్. ఈ ఫియర్లో వెన్ యూ స్పీక్ అబౌట్ జీసస్ దే విల్ బి కంఫర్టెడ్. ఆ ఫియర్ వెళ్ళిపోతుంది, సమాధానం నింపబడుతుంది, శాంతి నింపబడుతుంది. దే సీ ద డిఫరెన్స్. దేర్ వీ హ్యావ్ టు యూజ్ we have to take this opportunity and give Jesus to them.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇది చేయటానికి మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఫస్ట్. లేవా నేను అది ఇదని అన్ని కథలు చెప్పొద్దు. మనం దేవుని దగ్గర, దేవునికి మనం ఎవరో ఆయనకు బాగా తెలుసు. లోపల ఏముందో కూడా ప్రతిది తెలుసు. ఒకటేందో తెలుసా, మన రక్తం ప్రవహిస్తుంది కదా, ఆ ప్రవహించే వైబ్రేషన్లో ఉన్న థాట్స్ కూడా ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర ఏది దాచిపెట్టడానికి లేదు, ఏది దాచిపెట్టలేం. మనుషుల దగ్గర దాచిపెడుతుండొచ్చు, నేనైనా మీరైనా. మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా? ఎస్, మన రక్తము ప్రవహిస్తుంది కదా మన నరాలలో. ఆ నరాలలో ప్రవహిస్తున్నప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా, ఆ వైబ్రేషన్స్ ఉన్న థాట్స్ కూడా ఆయనకు తెలుసు. ఈవెన్ దోస్ థాట్స్, గాడ్ నోస్ ఈవెన్ దోస్ థాట్స్. సో వీ షుడ్ బి వెరీ ప్లేన్ ఇనఫ్ and go to God, Lord, we are sinners. Forgive us, O Lord. Forgive us. Have mercy upon us, O Lord. Let this be an opportunity for me where I can give you, I can share your love. Let this disease bring glory to you, Lord. Hallelujah. Hallelujah. చైనాలో ఏం జరుగుతుంది తెలుసా? స్ట్రీట్స్లో పోలీసులు మైక్ పట్టుకొని సువార్త బోధిస్తున్నారు. జీసస్ తప్ప ఎవరు కాపాడలేరు, జీసస్ని నమ్మండి అని. బైబిల్స్ ఇట్లా సంచులలో తీసుకపోతే అందరు ఎగబడి కూరగాయలు కొనుక్కున్నట్టు బైబిల్ తీసుకొని పోయి బైబిల్ చదువుకుంటున్నారు. స్ట్రీట్స్ మీద కూర్చొని చదువుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఎంతమంది క్రీస్తు సువార్త కోసం వాళ్ళ ప్రాణం అర్పించిండు. చూడండి నా ప్రియమైన సోదరి సోదరా, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ ఇన్ అవర్ నేషన్, ఈవెన్ ఇన్ అవర్ ప్లేస్, టు గివ్ జీసస్ ఇన్ దిస్ సిట్యువేషన్. కానీ నువ్వు నేను సిద్ధపడాలా, ప్రార్థన చేయాలా. ఎట్లా ప్రార్థన చేయాలంటే ఎజ్రా లాగా ప్రార్థన చేయాలా. ఎజ్రా లాగా మనం ప్రార్థన చేయాలా. లార్డ్, వీ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ యూ, లార్డ్, వీ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ యూ. మనం కూడా వాళ్ళల్లో ఒక్కరిగా మారి మనం ప్రార్థన చేయాలి, తగ్గించుకొని. అక్కడ మన తగ్గింపు ఉన్నది. దేర్ వీఆర్ సరెండరింగ్. ఒక్కటి మర్చిపోవద్దు, ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే మన కోసం ఒకరు కన్నీరు గార్చింది. కన్నీళ్ళు కాదు, దే మస్ట్ హ్యావ్ షెడ్ టీయర్స్ ఆఫ్ బ్లడ్. నేను అదే అనుకుంటా, నాలాంటి మూర్ఖుడు ఇంత మారిండంటే ఎవరో రక్తపు కన్నీరు గార్చిరు. అందుకే దేవుడు నన్ను వదిలిపెట్టలే. సంబడి హ్యాస్ షెడ్ టీయర్స్. సో నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు షెడ్ టీయర్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. హంబలింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో సువాసనగా పోయి గాడ్ విల్ బి సో హ్యాపీ. యుల్ బి సో హ్యాపీ టు ఆన్సర్ ద ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. మై స్పిరిచువల్ ఫాదర్ ఆల్వేస్ he will be telling, a prayer without tears is a well without water. కన్నీరు లేని ప్రార్థన ఎండిన బావి వంటిదని. ఎందుకు ప్రయోజనం ఉండదు. ఇట్ విల్ నాట్ ఈవెన్ గో. ఈ కప్పు దాటి కూడా పోదు అది కన్నీరు లేకపోతే. ఇట్ విల్ నెవర్ గో. పోనే పోదు. ఎందుకు అని అంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ యువర్ హంబుల్నెస్. one of the signs for your humbleness. Lord, have mercy upon us. Have mercy upon them, have mercy upon us. We have sinned against you. We have gone against you. We have rebelled. We have persecuted your servants, O Lord. Please have mercy upon us, O Lord. We have persecuted your church, your servants. We have rebelled against them, O Lord. మనం ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలనేది నాకే తెలియదు. నేనే దేవుణ్ణి అడుగుతాను, నాకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు ప్రభా, నేర్పి ప్రభా అని. కాబట్టి నువ్వు కూడా అడుగు, దేవుణ్ణి తగ్గించుకో. మనం తగ్గించుకొని అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ యూజ్ us how to pray. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి అక్కడ మనం 2వ దినవృత్తాంతంలో చదివినాం, వాళ్ళు దేవుని మందిరం వైపు తిరిగి అని అన్నారు. 7వ అధ్యాయంలో చదువుతున్నాం, దేవుడు అని అన్నాడు ఈ మందిరంలో చేయబడు ప్రతి ప్రార్థన అన్నాడు. అవి ఎప్పుడైతే నేను మనం తగ్గింపు కలిగి ఉంటున్నామో దట్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. వై? బికాస్ ఇన్ us God dwells. బుక్ ఆఫ్ జేమ్స్ రండి, బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం.
యాకోబు గ్రంథం సారీ నాట్ యాకోబు, ఐ థింక్ ఫస్ట్ పీటర్ ఆర్ నీతిమంతుని ప్రార్థన, మొదటి యాకోబు 5, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి సిస్టర్. Confess your faults one to another and pray one for another, that you may be healed. The effectual fervent prayer of the righteous man availeth much. How many of you say that you are righteous? నేను నీతిమంతురాలని ఎంతమంది అంటున్నారు? ఓన్లీ వన్నా? యూఆర్ ఆల్ జీసస్ని నమ్ముకోలే మీరు? నమ్ముకోలేదా? మరి బైబిల్ చెప్తుంది జీసస్ నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతులని కాదా? ఓ అయితే నీతిమంతుల కోసమే ఇప్పుడు దాకా నేను మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. సి బ్రదర్ మొన్న వాక్యం చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పిండు. మనం క్రిస్టియన్స్ ఎట్లుంటామంటే, ఎన్నిసార్లు సేవకుడు ఎవరెవరు రక్షణ పొందుకోవాలనుకుంటున్నారు రండి అంటే ప్రతిసారి పోయి గంగిరెద్దులాగా పోయి నేనున్నా మన రక్షణకి మన మీదే అనుమానం ఉంటుంది. నేను రక్షింపబడ్డనో లేదో నాకే అనుమానం. అందుకే ప్రతిసారి పోతా. పాపం పేతురు కూడా అట్లనే అనుకున్నాడు. జీసస్ డిసైపుల్స్ ఫీట్ గడుగుతున్నాడు. జాన్ 7:13 చాప్టర్లో డిసైపుల్స్ ఫీట్ గడుగుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చి నీ కాళ్ళు వద్దు ప్రభా, నువ్వు నా కాళ్ళు గడగటం ఏంది ప్రభా, నువ్వు దేవుడివి అది అని అన్నాడు. నాకు నీ కాళ్ళు గడగపోతే నాతో పొంతుండదు, నువ్వు నా వాడివి కాదు, నా పాలివాడవు కాదావుతావు అంటే, అట్లయితే నన్ను మొత్తం గడుగు ప్రభు అన్నాడు. స్నానం చేసినోనికి మొత్తం గడగన అవసరం లేదురా నాయన, కాళ్ళు గడగాలని అన్నాడు. రక్షణ ఒక్కసారి వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత ఆ మార్గంలో మన క్రియలు శుద్ధీకరింపబడాలి. అవర్ వర్క్స్, అవర్ వాక్ విత్ గాడ్ షుడ్ బి క్లెన్స్డ్, షుడ్ బి కరెక్టెడ్. హల్లెలూయా, హల్లెలూయా. అవి సరిచేయబడాలా, అవి సత్య మార్గంలో నడిపింపబడతాయి. అంతవరకే. మళ్ళీ నేను పూర్తిగా ప్రతిసారి పోతా అంటే కుదరదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఈడ? అయ్య బాబు, మై గాడ్ లార్డ్, have mercy upon me Lord. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై మనం పూర్వకమైనదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతా నేను. హౌ మెనీ ఆఫ్ యూ సే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? అట్లనే చేయి చూపించండి, నాకు చేయెత్తాల. ఎంతమంది అంటే ఐఎమ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్ అని అట్లనే ఉంచండి. హౌ మెనీ ఆఫ్ యూ సే యు ఆర్ రైటియస్? ఇప్పుడు అర్థమైంది. when you are a temple of God, that means you are sanctified by the blood of Jesus, right or wrong? Then not only that, you are filled with the Holy Spirit of God, right? That means not only you are the temple of God, you are the righteousness of God in Christ Jesus, right? ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన మనం పూర్వకమైనది, అది చాలా బలము గలదై అంటున్నాడు. ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ అవైలెత్ మచ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మన ప్రార్థన ఇప్పుడు మనలో చేయబడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రార్థన చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. లార్డ్, ఐ డోంట్ నో హౌ టు ప్రే లార్డ్ ఇన్ దిస్ సిట్యువేషన్. ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభువా, నాకు నేర్పించు. ఇదిగో నన్ను నేను మీకు అప్పగిస్తున్నా ప్రభువా. Come on, we have to pray, we have to humble ourselves. అది 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాల్లో జరుగుతుందని నేను అనను. Maybe it may take 1 hour or 2 hours or 3 hours, whatever it may be. Don't worry about your prayer. టైం గురించి చింతించొద్దు. వేర్ యు ఆర్, ఫర్గెట్. నువ్వు ఏమైనా మర్చిపో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ని అడగాల. హీ విల్ గివ్ us. మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. అన్కాన్షియస్లో అన్నీ బయటకు వస్తాయి, సబ్ కాన్షియస్లో అన్నీ బయటకు వస్తాయి. అవి రాగానే లేచిపోవద్దు. నో, టెల్ టు ద లార్డ్ హౌ వీక్ యు ఆర్.
అవి వచ్చినప్పుడు చూడు ప్రభువా నేను ఎంత బలహీన స్థితిలో ఉన్నానో, ఇవన్నీ కూడా నాకు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి నాయన. నీ ఇంత బలహీనుండి బలహీనరాల్ని నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభువా. గివ్ ఇట్ టు హిమ్, గివ్ ఇట్ టు హిమ్, గివ్ ఇట్ టు హిమ్. చూడండి ఎంతమందికి ఎంతమంది బోరేసేటప్పుడు చూసిండ్రా? బోర్ నీళ్ళ కోసం, రైట్? చూసిరా లేదా? ఇట్లా చెప్తున్నా, నాకు ఇట్లా చెప్పొద్దని చెప్పిన నేను. నాకు అస్సలు చెప్పొద్దు ఇట్లా. లెంట్ సీజన్లో నీకేందయ్యా, మేము ఫాస్టింగ్లో ఉన్నాం, 44 రోజులు 46 రోజులు డేట్ పేరు వదిలిపెడతలేడు మమ్మల్ని. నువ్వు వదిలిపెడితే మేము బైబిల్ చదువుకుంటాం. ఫాస్టింగ్లో ఉంటే ముఖం వికసించాల. ఐఎమ్ ఫాస్టింగ్ అట్లుండొద్దు. హల్లెలూయా. బోర్ వేసేటప్పుడు చూసినరా? బోర్ వేసేటప్పుడు చూస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆ బోరు మన ఏమంటారు బోర్ మిషన్, ఆ నీడిల్స్ ఆ స్టోన్స్ కింద డ్రిల్ చేసుకుంటూ పోతున్నప్పుడు దానికి ఎన్ని అడ్డంకులు వస్తుంటాయి. కొన్నిసార్లు రాయి వస్తుంది, రాయి వచ్చిందని చెప్పేసి బోర్ వేయడం ఆపేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ఎర్రమట్టి వస్తుంది, వదిలిపెడతాడా? డ్రిల్ ఆపేసి వద్దులే, రాయి వచ్చింది వద్దు వేస్తా అని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? నీళ్లు పడే వరకు డ్రిల్ చేస్తూనే ఉంటాడు. రాయి వస్తుంది, ఒక్కోసారి వేరేది వస్తుంది, ఇంకోటిసారి ఏమేమో వస్తుంటాయి. అవన్నీ వచ్చినా కూడా ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూనే పోతాడు నీళ్ళు వచ్చే వరకు. అట్లనే నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మకు అప్పగించుకొని, అయ్యా నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదని ఆయనకు సమర్పించుకున్నప్పుడు నీ మనస్సులో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఆరోగ్యం మీద తిట్టింది, ఆరోగ్యం మీద అన్నది, ఇవన్నీ గుర్తొస్తాయి. అవి పట్టించుకోవద్దు. మీ ఆయన తిట్టింది, మీ ఆవిడ తిట్టింది, ఇవన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తొచ్చి నేను ప్రార్థనకు ముందుకు పోనీయదు. గొంతుకాయ పట్టుకుంటుంది ఇట్లా, వదిలిపెట్టదు. దేవునికి సమర్పించాలి. యు హావ్ టు గో అండ్ సరెండర్ ఇట్ టు ద లార్డ్. వి హావ్ టు గో అండ్ సరెండర్ ఇట్ టు ద లార్డ్. దెన్ ద హోలీ స్పిరిట్ విల్ టేక్ క్యాప్చర్ యు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే, అన్లెస్ అండ్ అంటిల్ వి ఆర్ ఎంప్టీ హి కెనాట్ ఫిల్ us. Even in our conscious, unconscious, subconscious minds also, Holy Spirit of God will empty us. మనల్ని ఖాళీ చేస్తాడు. ఖాళీ చేయకపోతే ఆయన నింపలేడు, ఆయన నింపలేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Then the Holy Spirit of God, one word, ఒకటే word, 2 words, 3 words, that is enough. Those 3 words will go to heaven before the censor of God. Then you will see the answer for that. దానికి జవాబు చూస్తావు. మేబీ in the 3 seconds Jesus will come down, or either you will be taken up to the throne of God, or you will be in the mid heaven or somewhere, I don't know. Whatever God wanted he will give you, he will give you. చాలా మంది మనకి చాలా పేషెన్స్ తక్కువ. మనకి ప్రార్థనలోనే ఇంకా ఎక్కువ పేషెన్స్ ఉండదు. ఎవ్రీథింగ్ కంప్యూటర్ టక్ 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 అయిపోవాలా? No. We have to wait upon the Lord. We have to pray. What I want to tell you is, we have to pray. We have to empty ourselves. We don't know what is inside. మర్చిపోతాం మనం. ముఖ్యంగా ఇవే మర్చిపోతాం. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, మనల్ని వేరే వాళ్ళన్నీ గుర్తుంటాయి. నిన్ను పుట్టినా, నీకు ఊహ తెలిసిన, నువ్వు 3 సంవత్సరాల వయసులో పక్కనోడు తిట్టింది కూడా గుర్తుంటుంది. నువ్వు తిట్టింది గుర్తుండదు. నిందాక తిట్టింది, నేను తిట్టినానా? అవునా? అయ్యో రాజు, అయ్యో అవునా రాజు, నిజం, అయ్యో నేను అట్లా అనుకోలే రాజు. మళ్ళీ ప్యాసిఫై, రంగులేసుడు దాని మీద, వైట్ సున్నము, తెల్ల సున్నము, క్రీము, ఇవన్నీ రాసా. కానీ నేను ఆయనను తిట్టింది అవునా అంట. ఆయన నన్ను తిట్టింది ఎప్పుడో చిన్నప్పుడు. అది తిట్టింది కూడా కాదు, అది తిట్టింది కూడా కాదు, ఏదో జరిగిపోయింది. దాన్ని గుర్తు, ఏ రాజు గుర్తుందా మనం చెడ్డీలు వేసుకొని ఆడుకునేటప్పుడు నన్ను తిట్టినావు, అవన్నీ గుర్తుంటాయి. అప్పుడు ఎప్పుడొస్తాయి? ప్రేయర్లోనే గుర్తొస్తాయి. అవన్నీ గుర్తొచ్చే పదే 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 పదే. మనం జీసస్ని ఎన్నిసార్లు అవమానపరిచినాం, ఎన్నిసార్లు హేళన చేసినాం మనం మన జీవిత విధానం ద్వారా. అవి గుర్తురావు అసలే. లార్డ్ యు ఆర్ నాట్ ఆన్సరింగ్ లార్డ్, నాకు జవాబు ఇవ్వటలేదు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే రక్షణ ఎందుకు ఇస్తాడు? ప్రేమించకపోతే నీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో ఎందుకు ఉంచినాడు? ప్రేమించకపోతే ఇన్ని సంవత్సరాలు ఎన్ని జరుగుతున్నా నీకేం కాకుండా ఎందుకు కాపాడుతున్నాడు నేను నన్ను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఇవన్నీ గుర్తొస్తుంటాయి.
అయినా వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవునికి జీసస్ దగ్గర సమర్పిస్తూ ఉండాలి. వి షుడ్ సరెండర్ ఇట్ టు ద లార్డ్. వి షుడ్ సరెండర్ ఇట్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ ద హోలీ స్పిరిట్ విల్ టేక్ ఓవర్ అస్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తిగా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాం. నువ్వు ఎక్కడున్నావో మర్చిపోతావు, నువ్వు ఎక్కడున్నావో అని మర్చిపోతావు, నువ్వు ఏమై ఉన్నావో మర్చిపోతావు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ మొదలుపెట్టినాడు అక్కడ చివర్లో ఎక్కడో ఉంటావు. బికాస్ యు లాస్ట్ యువర్ సెల్ఫ్ టోటల్లీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన పరిశుద్ధాత్మ దేవుని హస్తంలో నిన్ను నువ్వు మర్చిపోయినావు. నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నువ్వు ఎక్కడున్నావో తెలియదు. ఆ స్థితిలో మనం ప్రార్థన చేయాలి. ఆ స్థితిలో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ మై బ్రదర్, మై సిస్టర్, నేను మిమ్మల్ని ఈరోజు ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాను నేను. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. నువ్వు అనొద్దు, లార్డ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ. నో, దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ హెస్ గివెన్ యూ ఎన్ ఆపర్చునిటీ. నీకు ఇచ్చిన అవకాశం ఇది, నువ్వు ఇది సద్వినియోగపరచుకోవాలి. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు షెడ్ టీయర్స్. మీకు చెప్తా అని చెప్పిన, మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే మనకి మన కుటుంబానికి ఏం జరుగుతుందో చెప్తా నేను. హల్లెలూయా. నువ్వు దేనికోసమైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు మొదట నీకు నీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందులో భద్రంగా కాపాడతాడు దేవుడు. ఏ విధమైన హాని కలగకుండా కాపాడతాడు దేవుడు. ఏ విధమైన హాని జరగకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. Holy Spirit of God will keep a fence of fire around you and your family. Concerning about you, everything will be preserved and protected. Hallelujah. 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 Na priya sahodari sahodara, are you available in the hand of God? Are you available in the hand of God? Or are you ready to be available in the hand of God? నువ్వు దేవుని చేతుల్లో సిద్ధంగా ఉన్నవా ఆయన నిన్ను వాడుకోవటానికి సేవలో, లేదా ఆయన చేతుల్లో వాడబడుటకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఇఫ్ నాట్, అట్లీస్ట్ నౌ యూ టెల్ లార్డ్, హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్ ఓ లార్డ్, హియర్ ఐ యామ్ ఓ లార్డ్. ప్రభువా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా. నువ్వంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం లేచి నిలబడి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్ ఎనీ పెస్టిలెన్స్. ఈ పెస్టిలెన్స్ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన రక్తం మనకున్నది. ఆయన రక్తం మనల్ని కప్పి ముద్రించబడి ఉన్నాం. మనం ముద్రింపబడి ఉన్నాం. మనం ముద్రింపబడి ఉన్నాం. ఆయన రక్తంలో ముద్రింపబడి ఉన్నాం. ఆయన మనకి బలమైన దుర్గమై ఉన్నాడు. మనకి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ విజయంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు రక్తంలో మాకు విజయం ఇచ్చినావు నాయనా. యేసు రక్తాన్ని ప్రభా మా అబోధ ఉబోధ సుబోధ మనసులలో ప్రోక్షించండి నాయనా. yes Lord, let this blood of Jesus, oh Father, let it go penetrate into our conscious, unconscious, subconscious minds and deliver us, oh Father. Heal every one of us, oh Father, oh Lord, from all the unwanted wounds, oh Father, oh Lord. Yes Father, let this through this blood cleanse all our unconscious, subconscious and conscious minds, oh Father, oh Lord. Yes Father, all the inner wounds be washed, cleansed through this holy blood, oh Father, oh Lord. Yes Father, have mercy upon us, oh Father, have mercy upon us, oh Father. Lord, అవును నాయన, మమ్మల్ని కనికరించు నాయన. అయ్యా, నీవు తప్ప మాకెవ్వరు లేరు ప్రభువా. అయ్యా, నీవు తప్ప మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు ప్రభువా. అయ్యా, మీ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళలేము నాయన. అయ్యా, నీవే ప్రభువా. అయ్యా, నీవే ఆదరించువాడవై ఉన్నావు నా తండ్రి. వందనాలయ్యా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ జీసస్. మై బ్రదర్, మై సిస్టర్, నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, మౌనంగా ఉండొద్దు. నీ హృదయంతరంగంలో నుంచి ఆయన బ్రతిమిలాడు, ప్రభువా నన్ను శుద్ధీకరించి. వాట్ ఈస్ యువర్ వీక్నెస్? వాట్ ఈస్ దట్ వీక్నెస్ విచ్ ఈస్ హిండరింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్? నీకు దేవునికి మధ్యలో ఏ బలహీనత అడ్డుగా ఉన్నది? ఏది దేవుని ఆశీర్వాదంలో మీరు అభివృద్ధి చెందకుండా చేస్తుంది? దాన్ని ఆ రక్తములో, యేసు రక్తములో కడిగివేయమని అడుగు.
కడిగివేయమని అడుగు. వాట్ ఈస్ దట్ వీక్నెస్? ఆ బలహీనత ఏంటి? విచ్ ఈస్ ట్రైంగ్ టు రూల్ ఓవర్ యూ, డామినేట్ యూ. ఆస్క్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు take the blood of Jesus and sprinkle in that area so that we will be delivered completely, my brother, my sister, completely, my brother, my sister. Yes, యేసు ప్రభు రక్తం ఈ రోజు నీకు సిద్ధంగా ఉన్నది. Yes, the Holy Spirit of God is here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభు రక్తముతో ఇక్కడ ఉన్నారు. ఆయన దేవదూతలు ఇక్కడ ఉన్నారు. The angels of God has brought the blood of Jesus here, the blood of Jesus in a golden vessels. Yes, to sprinkle upon you, to pour out upon you. Not only just to pour out, even to deliver from inside out. There are some people who are struggling with so many weaknesses. కొన్ని బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఎన్నో రోజులు నెలలుగా ఏడుస్తున్న వారు ఉన్నారు. Is there someone, Lord, is only this much, you cannot deliver, oh Lord, అని ఏడుస్తూ ఉన్నారు. Today God is willing to do it. Are you willing to surrender? Are you willing to receive his deliverance? నువ్వు ఆ విడుదల విమోచన పొందుటకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ తీసుకోవడానికి ఆ స్వస్థత నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికి సమర్పించు నా ప్రియ సహోదరి సహోదరా. అది సమర్పించకుండా ఈ హాల్లోంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎస్ మై బ్రదర్, మై సిస్టర్.